హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. క్రైస్తవులకి శ్రమల దినాలు 40 రోజులే ఎందుకని మనం అనుకుంటూ ఉంటాం కదా. అయితే బైబిల్లో 40 సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. అవి ఏమిటి అనంటే, నోవాహు గారి కాలంలో జలప్రలయము 40 దినాలు జరిగింది. మోషే గారు దేవుడితో గడిపిన కాలము 40 రోజులు. ఇశ్రాయేలు అరణ్య యాత్ర 40 సంవత్సరాలు. మోషే గారు సీనాయి కొండ మీద 40 రోజులు గడిపి 10 ఆజ్ఞలను తీసుకొని వచ్చారు. కనానులో వేగుల వారు 40 రోజులు పర్యవేక్షణ చేశారు. ఏలియా గారికి దేవుడిచ్చినటువంటి భోజన బలము చేత 40 రోజులు శక్తి పొందుకొని ఉన్నారు. నినివే పట్టణస్థుల వారికి యోనా గారు 40 దినాలు తిరుగుతూ హెచ్చరికలు చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నారు. అదేవిధంగా మోషే గారు ఐగుప్తులో సకల విద్యా ప్రావీణ్యతను పొందుకున్న తరువాత ఇశ్రాయేలు సహోదరులను చూడాలని ఆశ పుట్టినప్పుడు ఆయన సంవత్సరము 40 సంవత్సరాలు నిండుకుంది. చివరిగా ఆఖరిగా మరి ముఖ్యమైనటువంటిది, యేసుక్రీస్తు ప్రభువారు యొర్దాను నదిలో బాప్తిసము పొందిన తర్వాత 40 రోజులు ఉపవాసం ఉన్నట్లుగా మనము బైబిల్లో చదువుకుంటాము. కాబట్టి మనము 40 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుపుకుంటూ ఉన్నాము. అందరికీ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ కొట్టండి. బాయ్.